అందరికీ నమస్కారం అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం శంఖు పుష్పాలతోటి జ్యూస్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. మా అమ్మగారు మనకి నేర్పిస్తారు. శంఖు పుష్పం అనేది దీన్నే అపరాజిత పుష్పం అని కూడా అంటారు. ఈ చెట్టు ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిది అనేసి అని చెప్తున్నారు. దాని మించి వచ్చే ఆ గాలి అది కూడా చాలా ఆయుర్వేదం రీత్యా కూడా చాలా మంచిది అని అంటున్నారు. అందుకనే అందరూ కూడా శంఖు చెట్లని నాటుకోండి, చక్కగా బోళ్ళు పువ్వులు పూస్తాయి. ఇగో ఈరోజు చూసారా మా ఇంట్లో ఇలా ఫ్రెష్గా అలా పూసాయి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా మనం. లెట్స్ స్టార్ట్. ఓకే, నమస్తే అండి. శంఖు పుష్పాలను చూశారు కదా. వీటిని ఏం చేయాలంటే మనం షరబత్తు చేసుకోవాలంటే ఇగో ఇలాగా తొడిమలు తీసేయాలి. దీనికి ఇగో ఇలాగా తొడిమలు తీసేయాలి. మనం ఫ్రెష్ పువ్వులైనా చేసుకోవచ్చు, లేదా మనం హాయిగా దేవుడికి పూజ చేసి అవి తీసి చక్కగా ఎండబెట్టుకుని అవి కూడా అలా చేసుకోవచ్చు. అవును, ఎందుకంటే నిర్మాల్యం అనేది ఉంటుంది కాబట్టి ఆ నిర్మాల్యాన్ని మనం ఇలా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. అటు పూజ అవుతుంది, ఆ నిర్మాల్యాన్ని మనం అట్ ది సేమ్ టైం చక్కగా షర్బత్ చేసుకోవచ్చు. ఇలాగా తొడిమలు తీసేయాలి. తీసేసి ఇగో ఇలా శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి. ముట్టుకుంటేనే బ్లూ కలర్ వచ్చేస్తుంది. దానికి ఈ కప్పుతోటి కప్పు పంచదార, ఒక గ్లాసు వాటరు, ఓకే, అర గ్లాసు వాటర్, జస్ట్ పంచదార ములిగెట్టుగాను స్టవ్ వెలిగించుకుని శంఖు పుష్పాలు మనం ఎక్కువ పూజ చేసామనుకోండి, ఆ పువ్వులు ఇంకా మనకి షర్బత్కి ఇంచుమించుగా ఒక 20-25 పువ్వులు అయితే సరిపోతుంది ఒక డొక్కు పంచదారకి. ఇంకా మిగిలాయి అనుకుంటే అది పేస్ట్ చేసేసుకుని చక్కగా మిక్సీలో ఫేస్ ప్యాక్ వేసుకుంటే కూడా చాలా చాలా మంచిదండి. అది ఈ పింపుల్స్ ఇవన్నీ కూడా పోతాయి, చాలా మంచిది. అలాగే ఈ షర్బత్ షుగర్ వాళ్ళకి అది కూడా ఈ పంచదార ఇది తాగరు కనుక మామూలుగా కషాయంలా పెట్టుకుని తాగితే కూడా చాలా మంచిది మార్నింగ్ టైంలో. ఓకే ఓకే, గుడ్ గుడ్. ఇంకా ఆ శంఖు పుష్పాల యొక్క ఆకులు అవి ఉంటాయి కదా, ఆ ఆకులు అవి కూడా పేస్ట్ చేసేసుకుని తలకి కూడా రాసుకుంటే జుట్టు కూడా కొంచెం నల్లబడుతుంది. ఓకే, ఇదిగోండి ఇలాగా పంచదార కరిగేసి ఇలా పాకం వస్తుంది. ఈ పాకం ఏంటంటేనండి మనకి ఇది గులాబ్ జామ్కి చేసుకునేట్టుగా జస్ట్ జిగురు వస్తే చాలు, మరీ ఎక్కువ పాకం వచ్చేయక్కర్లేదు. ఓకే, అప్పుడు దీన్ని మనం కొంచెంగా ఒక గ్లాసులో తీసుకుని దానికి తగ్గ వాటర్ పోసుకుని మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి మన ఇంట్లోనూ అది కూడా తాగితే హెర్బల్ డ్రింక్లా ఉంటుంది. ఈ కొనుక్కునే వాటికన్నా కూడా అది హెల్దీ డ్రింక్. ఈ సమ్మర్లోనూ అది ఎవరైనా గమ్ముని ఇంటికి వచ్చినా అలాంటివి ఇస్తే చాలా మంచిది. అలాగే ఈ ఎండిపోయిన పువ్వులన్నీ కూడా జాగ్రత్తగా డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావలిస్తే తాగుతూ ఉండొచ్చు. అవును, గుడ్ ఐడియా. ఒకేసారి కాకుండా మనం అలా ఉంచుకుంటే దొరకవు పువ్వులు. అవును, సీజనల్ కూడా అది కూడా మనం ఇలాగా వాడుకుంటే చాలా మంచిది. హాయిగా ఎండిపోయాక శుభ్రంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం, ఓ డబ్బాలో పెట్టింది. మనకి ఎప్పుడు కావలిస్తే అన్ని పువ్వులు తీసుకుని షర్బత్ చేసుకుంటూ ఉండొచ్చు, లేదా రోజు కషాయం తాగితే కూడా చాలా మంచిది. ఓకే, బాగుంది. కలర్గా వస్తుంది కాబట్టి పిల్లలకు కూడా చాలా బాగా ఇది నచ్చుతుంది చక్కగాను. కొనుక్కున్న వాటికన్నా కూడా మీరు ఇలా ట్రై చేసి చక్కగాను అది ఇలా చేసుకుంటారని ఆశిస్తున్నాము. పువ్వులు ఇగో ఇందులో వేసేస్తున్నాయి. ఓకే, అప్పుడే బ్లూగా వచ్చేస్తుంది చూడండి, కలర్ భలే కలర్ వస్తుంది. అలాగే ఈ పువ్వులు డిజైన్ కూడా వేసుకోవచ్చు.
ఎందుకంటే బట్టల మీద మనం మంచి పువ్వుల్ని డిజైన్ వేసుకోవచ్చు. ఆ పువ్వులు పెట్టేసి దాని మీద పువ్వుని దాని మీద ఒక గుడ్డ మీద పెట్టి ప్రెస్ చేస్తే ఆ డిజైన్ ఆ శంకు పుష్పంలాగే పడుతుంది. అలాగా చీరల మీద అవి కూడా డిజైన్లు వేసుకున్న అది వెలిసిపోదు, రంగు కలర్ పోదు, కలర్ అలాగే ఉంటుంది. అలా డిజైన్లు కూడా వేయచ్చు. నేను అలా డిజైన్ కూడా వేశాను. నేను ఈ శంకు పుష్పాలు అదిగో చూడండి, అదిగో బ్లూగా వచ్చేసి చూసారా, గ్యాస్ మంటను అందు మీద ఉండే జ్యూస్ కూడా రెండు ఒకే కలర్లో ఉన్నాయి మనకి. ఓకేనా? ఇది ఇలా జిగురు వచ్చేసి ఇది అయ్యాక చల్లారి పెట్టేసుకోవాలి. చల్లారాక కొద్దిగా ఒక 2 స్పూన్లు నిమ్మరసం పిండుకోవాలి. మరీ ఎక్కువ పిండక్కర్లేదు, ఒక 2 స్పూన్లు పిండుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్కి అది చాలా మంచిది అది. అలాగే మన అపరాజిత అంటే మన సీతామ్మవారి పేరు కూడా అపరాజిత. ఆవిడ సీతామ్మవారిని కూడా అపరాజిత అని అంటాం. అందుకని ఈ పుష్పానికి అంత ప్రత్యేకత ఉంది. ఓకే. పూర్వం నుంచి కూడా ఈ శంకు పుష్పాలు, శంకు పువ్వుల చెట్లు ఇళ్లల్లో ఉండేవి. మేము అలా చిన్నప్పుడు అవి కోసుకుంటూ ఉండేవాళ్ళం అలా. కానీ ఇప్పటి కాలంలో ఈ పువ్వులు రైతు బజార్లోనే అమ్ముతుంటే కొంతమందికి తెలియక ఇదేం పువ్వులండి అని అడుగుతున్నారు కూడాను. సో దాని ఆవశ్యకత, దాని యొక్క ప్రసిద్ధి కూడా తెలుసుకోవాలి. జస్ట్ ఇలాగా జిగురు వస్తే చాలు. ఇదిగో కొంచెం జిగురు వచ్చింది. ఒక 1 మినిట్ అవుతే ఇంకా కొంచెం జిగురు వస్తుంది. ఓకే. ఫ్రెష్ అండ్ హెర్బల్ షర్బత్. దీన్ని ఇది ఇలాగా చల్లారాక శుభ్రంగా వడగట్టేసుకోవాలి. వడగట్టేసుకుని అప్పుడు నిమ్మరసం పిండుకోవాలి. ఇంకా మీరు వడగట్టినది ఉందేమో ఒకసారి చూపిస్తారా? చూపిస్తాను. చూపించండి. ఇదిగోండి గ్లాసులో ఉంది కదా, ఇగో దాన్ని ఇలా కొంచెంగా వేసుకుని ఇలాగ కొంచెం నీళ్లు పోసుకుంటే అది చూసారా బ్లూ కలర్లో వచ్చింది. ఓహో చూడండి, అలా బ్లూ కలర్లో వచ్చింది. కలర్ వచ్చింది. అదే నిమ్మకాయ పిండాక మనం చేస్తే ఇలాగ అలా వైలెట్ కలర్లో వస్తుంది. ఇదిగో చూసారా కలర్స్, అగో కలర్ తేడా చూడండి. అది అలా నిమ్మకాయ పిండాక వస్తుంది. చాలు. నిమ్మకాయ అక్కర్లేదు అనుకునే వాళ్ళకి అగో చూసారా, అదిగో వైలెట్ కలర్. వైలెట్ కలర్లో చూడండి. నిమ్మకాయ పిండితే అలా వైలెట్ కలర్. ఓ వావ్, అది నిమ్మకాయ అక్కర్లేదు అనుకుంటే ఈ బ్లూ కలర్లో ఉంటుంది. ఇలా బ్లూ కలర్లో ఉంటుంది. ఎస్, నైస్ నైస్, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. శంకు పువ్వుల షర్బత్, శంకు పుష్పాల షర్బత్ రెడీ. చూసారా, నచ్చిందా మీ అందరికీ మా వీడియో? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియోల కోసం వేచి చూడండి. మీకు మరిన్ని వీడియోలతోటి మేము కొత్త కొత్త రకాలతోటి మేము మీ ముందుకు వస్తాము. ధన్యవాదములు. నమస్తే అండి.